బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్సీ కవిత చుట్టూ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కవిత కొత్త రాజకీయ పయనంపై తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న మీడియాలో వస్తున్న కథనాలపై కవిత స్పందించారు. కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు లేఖ రాశారో, ఆ లేఖ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ తర్వాత ఆ లేఖలో ఉన్న అంశాలపై పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరిగింది. కేసీఆర్ని కలవటానికి కొంతమందికి యాక్సెస్ సరిగ్గా లేదు అనే విధంగా అందులో ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ లేఖ బయటకు రావడం, ఆ లేఖ బయటకు వచ్చిన దానిపై కవిత స్పందించారు. ఆమె మాట్లాడిన మాటలను కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అంటూ కవిత మాట్లాడారు. ఆ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఆమె మాటలపై మరింత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ దయ్యాలు ఎవరు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బీఆర్ఎస్కు కవితకు మధ్య ఉన్న గ్యాప్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తండ్రి దగ్గరకు వెళ్ళి కవిత చాలా విషయాలు చెప్పే అవకాశం లేదా అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంతేకాదు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ చర్చ జరిగింది. కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ ఎంపీ రఘునందన్ కూడా మాట్లాడారు. కొత్త పార్టీ పెట్టి షర్మిలలా ఆమె కూడా ఇక్కడ పాదయాత్ర చేస్తారు అంటూ ఆయన మాట్లాడారు. ఇప్పుడు మీడియాలో మరికొన్ని కథనాలు కూడా వస్తున్నాయి. కాంగ్రెస్తో ఒక మధ్యవర్తితో రాయబారం నేర్పారు కవిత అంటూ కొన్ని కథనాలు కూడా వచ్చాయి. కవిత కాంగ్రెస్ నాయకులతో టచ్లో ఉన్నారు. హస్తం గూటికి చేరేందుకు కవిత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటూ కొన్ని కథనాలు వచ్చాయి. దానిపై కవిత స్పందించారు. ఈ వార్తలు అబద్ధము అంటూ కవిత మాట్లాడారు. కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాస్తారా అంటూ కవిత మాట్లాడారు. కానీ ఎవరు కూడా కవిత కొత్త రాజకీయ పయనం గురించి వస్తున్న మాటలపై కానీ, కవిత రాసిన లెటర్పై కానీ, కవిత దేవుడు దయ్యాలు అంటూ మాట్లాడిన మాటలపై కానీ అటు బీఆర్ఎస్ నాయకులు స్పందించడం లేదు, ఇటు కవిత కూడా చాలా మౌనంగా ఉన్నారు. దీంతో ఏ వార్తలైతే సర్క్యులేట్ అవుతూ ఉన్నాయో, ఏ వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయో అవి నిజమా అబద్ధం అంటూ మళ్ళీ జనాల్లో చర్చ జరుగుతుంది. ఒక కన్ఫ్యూజన్ వాతావరణం నెలకొంది. ఈ సమయంలో కాంగ్రెస్తో రాయబారం అంటూ ఒక వార్త రావడం, దానిపై నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాస్తారంటూ కవిత మాట్లాడారు. కానీ జనాల్లో వస్తున్నటువంటి స్పెక్యులేషన్స్ పైన, చక్కర్లు కొడుతున్న వార్తలపైన ఎటువంటి ప్రెస్ మీట్ కానీ లేదంటే ఇంటర్వ్యూ ఇవ్వటం కానీ కవిత చేయలేదు. కేవలం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాశారు. అయితే ఈ వార్తలపై ఏ విధంగానూ ఇక మాట్లాడకూడదు అని కూడా నిర్ణయించుకున్నారంటూ వార్తలు వచ్చాయి. కవిత విషయంపై పార్టీలో ఎవరు మాట్లాడొద్దు అంటూ అనధిక ఆదేశాలు జారీ చేశారు, అంతర్గత ఆదేశాలు జారీ చేశారంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ కవిత కేవలం ట్విట్టర్లో మాత్రమే స్పందించారు. ఆ ట్విట్టర్లో కవిత స్పందించిన తీరును కూడా, ఆ ట్వీట్ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాస్తారా, ఇది జర్నలిజమా శాడిజం అంటూ ఆమె స్పందించారు. అయితే ఈరోజు మరొక వార్త కూడా వచ్చింది మీడియాలో. అదే కవితకు మంత్రి పదవి ఇస్తారా అంటూ, 6 ఎమ్మెల్యేలను తెస్తా, మంత్రి పదవి ఇస్తారా అంటూ కవిత కాంగ్రెస్ నాయకులతో మాట్లాడారు అంటూ మరొక వార్త కూడా వచ్చింది. అదే సమయంలో ఇటు బీజేపీ నాయకులు కూడా కొన్ని మాట్లాడారు. బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కొంతమందిని బిడ్డ పార్టీలోకి, కొంతమందిని కుమారుడు పార్టీలోకి, కొంతమందిని అల్లుని పార్టీలోకి పంపిస్తారు అంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కొన్ని వ్యంగ్యంగా కూడా మాట్లాడారు. ఇప్పుడు కొన్ని పత్రికల్లో, కొన్ని మీడియాల్లో 6 ఎమ్మెల్యేలను తెస్తా, మంత్రి పదవులు ఇస్తారంటూ కవిత రాయబారం నిలిపినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఇది ఫేక్ న్యూస్ అంటూ కవిత కొట్టిపారేశారు. ఆ ట్వీట్ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇది ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేశారు. ఆశ్చర్యార్థక గుర్తులు కూడా పెట్టారు. మంత్రి పదవి ఇస్తారంటూ క్వశ్చన్ మార్క్తో ఈ వార్త వచ్చింది. నిన్న కాంగ్రెస్తో రాయబారం అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. దానికి కొనసాగింపుగా ఈరోజు 6 ఎమ్మెల్యేలను తెస్తా, మంత్రి పదవి ఇస్తారా అని. అయితే దీనిపై అటు బీఆర్ఎస్ నేతలు కానీ, ఇటు కవిత కానీ మీడియా ముందుకు వచ్చి ఏమీ మాట్లాడడం లేదు. కవిత కొత్త పార్టీ పెడతారు అని కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. కవిత పాదయాత్ర చేస్తారు, కొత్త పార్టీ పెట్టాను కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. కవిత కాంగ్రెస్లో చేరుతారు అంటూ పత్రికల్లో కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. 6 ఎమ్మెల్యేలను తెస్తా అంటే బీఆర్ఎస్ను చీల్చుతా అంటూ కవిత కాంగ్రెస్తో రాయబారం నేర్పుతున్నారు, కాంగ్రెస్తో మాట్లాడుతూ ఉన్నారు అనే వార్తలు, హెడ్లైన్స్తో వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తలను కవిత జస్ట్ ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేశారు. అటు బీఆర్ఎస్ నాయకులు కానీ, కవిత కానీ నేరుగా మీడియా ముందుకు వచ్చి వీటిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కవిత కొత్త రాజకీయ పయనాన్ని ప్రారంభించబోతున్నారని, ఇప్పటికే కవిత పెట్టబోతున్న కొత్త పార్టీ పేరు ఇదే. ఆమె పాదయాత్ర చేస్తారు,
జూన్ 2వ తారీఖున ఆమె కొత్త పార్టీని అనౌన్స్ చేస్తారు అంటూ అటు బీజేపీ నేతలు కూడా మాట్లాడారు. వీటన్నిటి నడుమ ఇప్పుడు కాంగ్రెస్తో రాయబారం అంటూ వార్తలు రావడం, ఇంత గందరగోళ పరిస్థితుల్లో కూడా ఇటు బీఆర్ఎస్ కానీ కవిత కానీ ఎటువంటి మాటలు మాట్లాడకపోవడం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే కవిత మాత్రం 6 ఎమ్మెల్యేలను తెస్తా మంత్రి పదవి ఇస్తారంటూ వచ్చిన వార్తలను ఆమె ఫేక్ న్యూస్ అంటూ జస్ట్ ట్వీట్ మాత్రం చేశారు. సో ఇప్పుడు అసలు ఏం జరగబోతోంది? కవిత కొత్త రాజకీయ పయనాన్ని ప్రారంభించబోతూ ఉన్నారా? బీఆర్ఎస్కు వ్యతిరేకంగా గళాన్ని విప్పే అవకాశం ఉందా? తండ్రికి వ్యతిరేకంగా, అన్నకు వ్యతిరేకంగా ఆమె గళాన్ని విప్పే అవకాశం ఉందా అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. అండ్ తెలంగాణ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? కవిత చుట్టూ జరుగుతున్న ఈ రాజకీయ ప్రచారం గురించి మీరేమనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలుగా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి మధుతో మాట్లాడతాను. ఒకవేళ వ్యాలిడ్ కామెంట్ని మీరు చేస్తే దాన్ని నేను చదివి వినిపిస్తాను ఆ కామెంట్ని. ఎస్ మధు, కవిత చుట్టూ జరుగుతున్న ఈ రాజకీయ ఊహాగానాలను ఏ విధంగా చూడాలి? ఎగ్జాక్ట్లీ, అంటే ఈ తప్పుడు వార్తకు కవిత కొట్టేస్తారు కానీ ఆమె బయటికి రావట్లేదు. వీడియో రూపంలో కానీ మీడియాని కానీ షేర్ చేయట్లేదు. దీనికి సంబంధించి కాస్త అనుమానాలు రేకెత్తుతున్నాయి రాజకీయ వర్గాల్లో కానీ మీడియాలో కానీ. ఏం జరుగుతుంది అనేటువంటి అంశం పైన రోజుకొక వార్తా కథనం వస్తా ఉంది. ఆమె దాన్ని ట్వీట్ల రూపంలో ఖండిస్తా ఉంది. ఈ రోజు కూడా 6 ఎమ్మెల్యేలను తెస్తే మంత్రి పదవి ఇస్తారని ఏఐసీసీ అధిష్టానంతో సంప్రదింపులు చేసినట్టు వచ్చినటువంటి వార్త పెద్ద సెన్సేషన్ వార్త. ఎందుకంటే మొన్న మనం కేటీఆర్ రెస్పాండ్ కాలేదు, కవిత రెస్పాండ్ కాలేదు. మొన్న 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి విడిపోవడం ఒక ఎత్తు అయితే, కవిత ఇలాంటి దానికి పాల్పడుతుందా, నిజంగా తమ ఆలోచన ఇలా ఉందా అనేటువంటి దాని మీద ఈ వార్తా కథనాలతో పెద్ద ఎత్తున క్యాడర్ చర్చకు వస్తా ఉంది. సిచ్యువేషన్ చూస్తూ ఉంటాయి. కొంతకాలంగా బీఆర్ఎస్ లైన్ కు భిన్నంగా కవిత వైఖరి ఉంటుంది. సామాజిక తెలంగాణ రాలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. గత పాలనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు. గత పాలకులు అంటే వాళ్ళ ఫాదరే డాడీ అని ఇలాంటి సిచ్యువేషన్ 48 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు, ఆమె సొంత బలం నిరూపించుకునే ప్రయత్నం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ అధిష్టానంని ఆమె ప్రసన్నం చేసుకోవడానికే నాకు ఇంత పట్టుందని చెప్పుకోవడానికే చేశారా అనేటువంటి చర్చ ఇప్పుడు కొత్త ప్రారంభమైంది. రేవంత్ రెడ్డి టీమ్ వ్యతిరేకించినట్టుగా చెప్తా ఉన్నారు. ఆమె ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే తీవ్ర నష్టం చేకూరుస్తుంది. ఇంకా కొంచెం టైం అయిపోయిన తర్వాత అప్పుడు జరగాల్సిన డ్యామేజ్ బీఆర్ఎస్ కి జరిగిన తర్వాత అప్పుడు ఆహ్వానిస్తే బాగుంటుంది అనే చర్చ కూడా పొలిటికల్ సర్కిల్ లో జరుగుతూ ఉంది. కానీ కవిత ఎప్పటికప్పుడు ఖండిస్తా ఉన్నారు. వచ్చిన వార్తా కథనాన్ని ట్వీట్ల రూపంలో కానీ బయటకు రావట్లేదు, వీడియో రిలీజ్ చేయట్లేదు. దాంతో పాటు అసలు ఇంటి దగ్గర కూడా ఎవరిని కార్యకర్తల్ని ఆమెకు సంబంధించిన వ్యక్తులను పిలవట్లేదు. ఆమె కలవాలనుకుంటున్నటువంటి వారిని మాత్రమే పిలుస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. చూడాలి ఏం జరుగుతుందో. దీనిపైన బీఆర్ఎస్ కూడా రెస్పాండ్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. కానీ ఇంత పెద్ద ఎత్తున చర్చ, అటు బీజేపీ నాయకులు కవిత 2వ తారీఖున కొత్త పార్టీ పెట్టబోతున్నారు, తర్వాత పాదయాత్ర